ఈ వీడియోలో తమిళ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్రెడీ తమిళ చూసారు కదా. ఈ వీడియో వచ్చేసి నా వీడియోస్ కి నేను తమిళస్ ఎలా చేస్తానని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పుకోవచ్చు. చాలా మంది సిస్టర్ అసలు మీరు తమిళస్ ఎలా చేస్తారు, ఏ యాప్ లో చేస్తారో చెప్పండి అని. సో అందుకోసమే డీటెయిల్ గా చెప్తాను అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇవ్వడం అసలే మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అనమాట. ఈ వీడియోలో తమిళ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తమిళస్ ఎడిట్ చేసేదైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ప్లే స్టోర్ కి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ యాప్ అని టైప్ చేస్తే మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ కింద లింక్ ఇస్తాను, చెక్అవుట్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తమిళ చేయాలంటే మనకు కొన్ని తెలుగు ఫాంట్స్ అనేవి కావాలి. తెలుగు ఫాంట్స్ ఉంటేనే మనం పెట్టే తమిళ ఇంకాస్త అందంగా కనబడుతుంది అనమాట. సో అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళి సిలికాన్ ఆంధ్ర అని టైప్ చేస్తే కొన్ని తెలుగు యూనికోడ్ ఫాంట్స్ అనేవి వస్తాయి అనమాట. లైక్ గిడుగు, రామభద్ర, దోజటి, సో ఇలాంటివన్నీ వస్తాయి అనమాట. సో అవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ అదేంటో తెలియదు కానీ గూగుల్లో నుంచి సెర్చ్ చేస్తే అది అసలు ఓపెన్ అవ్వట్లేదు అనమాట. సో అందుకోసమే క్రోమ్ అనేది ఆల్మోస్ట్ అందరి ఫోన్లో క్రోమ్ అనే యాప్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం ఎక్స్పెషల్లీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మొబైల్తోనే క్రోమ్ అనే యాప్ ఉంటుంది అనమాట. సో మనం క్రోమ్ యాప్ ఓపెన్ చేసుకొని అక్కడ మనం టైప్ చేయాలి సిలికాన్ ఆంధ్ర అని చెప్పేసి టైప్ చేయండి. ఫాంట్స్ అనేది వస్తుంది అనమాట. సో ఫస్ట్ లింక్ కాకుండా సెకండ్ లింక్ క్లిక్ చేయండి. తెలుగు యూనికోడ్ ఫాంట్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. సెకండ్ లింక్ కింద దాన్ని క్లిక్ చేస్తే వెంటనే మనకి ఈ తెలుగు ఫాంట్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. గిడుగు, రామభద్ర, దూర్జటి, ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది సైడ్కి డౌన్లోడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫోన్ ఫైల్స్లోకి యాడ్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు తమిళస్ని ఎలా చేస్తానని చెప్పేసి లైవ్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? అన్నట్టు చెప్పడం మర్చిపోయా, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా కంటెంట్ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే లైక్ ఇవ్వడం అసలే మర్చిపోవద్దు. లైవ్లో మొబైల్లో నేను తమిళస్ ఎలా చేస్తాను ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తమిళ చేసేది పిక్సెల్ ల్యాబ్ యాప్ అని చెప్పాను కదా. సో మనం ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది. నిదానంగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. రైట్ సైడ్ పైన 3 డాట్స్ ని క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకుంటే ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, చిన్న డాట్, దాన్ని క్లిక్ చేసుకొని యూట్యూబ్ థంబ్నెయిల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి. సో ఇది యూట్యూబ్ థంబ్నెయిల్ రేషన్ అన్నట్టు 16:9. ఇప్పుడు స్క్రీన్ మీద న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, జస్ట్ అలా పైకనండి, దాంతో మనకు అవసరం లేదు. ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కావాలి. లెఫ్ట్ సైడ్ పైన ప్లస్ సింబల్ ని క్లిక్ చేస్తే 4th ఆప్షన్ లో షేప్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఈవెన్ గా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఈ షేప్ ని. అంటే ఈ షేప్ తో అన్నట్టు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ చూస్ చేసుకునేది. సో ఈవెన్ గా ఎక్కడా కనిపించకుండా క్లోజ్ చేసేసుకోవాలి. కింది సైడ్ ఉన్న స్క్రీన్ ని జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కలర్స్ అలాగే గ్రానైట్స్ అని చెప్పేసి కొన్ని కలర్స్ కనిపిస్తున్నాయి కదా. నేనైతే కలర్స్ కాకుండా గ్రానైట్ అనే దాన్ని చూస్ చేసుకున్నాను. ఇక్కడ నాకు కావాల్సిన ఒక గ్రానైట్ కలర్ అయితే చూస్ చేసుకుని రైట్ మార్క్ క్లిక్ చేసా. సో ఇదన్నమాట నేను చూస్ చేసుకున్న బ్యాక్గ్రౌండ్ కలర్. నార్మల్ గా మనం థంబ్నెయిల్ చేస్తున్నప్పుడు స్క్రీన్ అటు ఇటు ఇలా కదులుతూ ఉంటుంది కదా, కదలొద్దు అనుకుంటే రైట్ సైడ్ 3 డాట్స్ కింద 2 లేయర్ లెక్క ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనము లాక్ అనే ఆప్షన్, తాళం గుర్తుంది చూసారా, దాన్ని క్లిక్ చేసామనుకోండి ఇక ఈ బ్యాక్గ్రౌండ్ కానీ టెక్స్ట్ కానీ ఏది కదలదన్నమాట. ప్రతి దానికి మనం లాక్ వేసుకోవాలి. ఇప్పుడు థంబ్నెయిల్ ఫోటో కోసం మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నుండి నాకు కావాల్సిన ఫోటోస్ అయితే తీసుకుంటున్నా. ముందు వీడియో చూసే ఉంటారు కదా, సేమ్ అదే థంబ్నెయిల్ చూపిస్తున్నా. ఫస్ట్ ఈ ఫోటో తీసుకున్నా, మనకి అంత గ్యాప్ అవసరం లేదు. మనకి ఫోటో ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలి. ఖాళీగా ఉన్నదంతా మనకు అవసరం లేదు కదా, ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకోవాలి. యాక్చువల్గా నేను ఫ్రంట్ కెమెరాతో దిగిన ఫోటో ఇది, చూడడానికి రివర్స్ లో ఉంది కదా, అందుకోసం ఇక్కడ నేను ఆరో మార్క్ తో ఒక సింబల్ చూపించా చూడండి, దాన్ని క్లిక్ చేసుకుంటే మనం బ్యాక్ కెమెరాతో దిగినట్టుగా వస్తుంది అనమాట. రైట్ మార్క్ ని క్లిక్ చేస్తే స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. లైక్ ఏ పొజిషన్ వరకు కావాలో అక్కడ వరకు పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ ఫోటో అటు ఇటు కదలకూడదు అనుకుంటే మళ్ళీ మనం 3 డాట్స్ కింద లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మనం తాళం గుర్తేస్తే ఎటు కదలదన్నమాట. ఇంకో పిక్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా, అందుకే ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ నుండి ఇంకో పిక్ అయితే చూస్ చేసుకుంటున్నాను. హెడ్
డౌన్ చేసి సాడ్ గా ఉన్న పిక్ అయితే చూస్ చేసుకున్నా. సేమ్ దీన్ని కూడా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. సారీ కట్టుకొని ఫ్రంట్ కెమెరాతో దిగిన కదా, అందుకోసమే ఈ పిక్ ఉల్టా కనిపిస్తుంది. ఆరో మార్క్ తో ఇక్కడ చూపిస్తున్నా చూడండి, త్రిభుజం గుర్తులు ఎక్కువ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే మనం బ్యాక్ కెమెరాతో దిగినట్టుగా వచ్చేస్తుంది. సో రెడ్ మార్క్ క్లిక్ చేస్తే స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. సో ఈ పిక్ పొజిషన్ ఎక్కడ పెట్టాలో అక్కడైతే నేను చూస్ చేసుకుంటున్నాను అనమాట. లైక్ ఈ పిక్ ప్యాకప్ ఉంటే ఇలా పెట్టేశాను. సో ఈ పిక్చర్ కి కూడా నేను లాక్ వేస్తున్నా. లాక్ వేస్తే ఎటు కదలదన్నమాట. 3 డాట్స్ కింద లేయర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి లాక్ వేయడం. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పోయిందని చెప్పేసి రీసెంట్ వీడియో చేశాను కదా, ఆ థంబ్నెయిల్ అన్నమాట ఇది. టెక్స్ట్ కోసం ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే పైన స్టార్టింగ్ గా టెక్స్ట్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ టెక్స్ట్ అని ఉంది కదా, సో దాన్ని మనం డబుల్ ట్యాప్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని మొత్తం డిలీట్ చేయాలి. సో నేను ఇచ్చే టెక్స్ట్ వచ్చేసి నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఎలా పోయింది, నేను చేసిన తప్పు మీరు చేయకండి. సో ఇదంతా ఒకటే సెంటెన్స్ లో పెడితే అస్సలు బాగోదు, అందుకోసమే కొంచెం కొంచెంగా యాడ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం ఇచ్చాను. ఇచ్చేసి నేను పైన ఓకే అనే సింబల్ ఉంది చూసారా, సో దాన్ని క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ మీదకి అయితే వచ్చేస్తుంది ఈ విధంగా. సో ఈ విధంగా వచ్చేసాక దీన్ని పొజిషన్లో పెట్టుకొని మళ్ళీ మనం ఇంకో టెక్స్ట్ కావాలి కదా, మళ్ళీ మనం ప్లస్ సింబల్ క్లిక్ చేయాలి. ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మళ్ళీ టెక్స్ట్ తీసుకొని ఇంకో టెక్స్ట్ అయితే రాయాలన్నమాట. ఇప్పుడు నేను ఎలా పోయింది అనేది రాస్తున్నాను అనమాట. ఎలా పోయింది అని రాసిన తర్వాత దానికి క్వశ్చన్ మార్క్ కూడా యాడ్ చేస్తున్నాను. క్వశ్చన్ మార్క్ కూడా యాడ్ చేసి పైన ఓకే అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇది కూడా స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. ఎలా పోయింది అనే సెంటెన్స్ని పొజిషన్లో పెట్టుకొని ఇంకో టెక్స్ట్ తీసుకుంటున్నాను అనమాట. సో ఈ టెక్స్ట్ని క్లిక్ చేస్తే న్యూ టెక్స్ట్ అని వస్తుంది కదా, న్యూ టెక్స్ట్ మీద డబల్ ట్యాప్ క్లిక్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అయ్యిద్ది. న్యూ టెక్స్ట్ అనే లెటర్స్ మొత్తం డిలీట్ చేసుకొని నేను చేసిన తప్పు అనే సెంటెన్స్ అయితే ఇక్కడ నేను రాశాను. సో యాక్చువల్గా నా కీబోర్డు ఇంగ్లీష్లో రాస్తే తెలుగులోకి వచ్చేస్తుంది, అటువంటి కీబోర్డ్ అనమాట. సో దీన్ని కూడా పొజిషన్లో పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడైతే పెట్టేశాను. సో తర్వాత మళ్ళీ ఇంకో టెక్స్ట్ తీసుకుంటున్నా, ఎందుకంటే నేను రాసే సెంటెన్స్ ఇంకా పూర్తి అవ్వలేదు. ఇంకో టెక్స్ట్ తీసుకొని మళ్ళీ డబల్ ట్యాప్ క్లిక్ చేసి ఆ న్యూ టెక్స్ట్ని డిలీట్ చేసి మీరు చేయకండి. సో దీంతో టెక్స్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీరు చేయకండి అనేది కంప్లీట్ అయిన తర్వాత ఓకే అని క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీదకి వచ్చేసేది. సో దీన్ని కూడా మనం పొజిషన్లో పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రాసే సెంటెన్స్ అన్నీ కూడా మనం స్టైల్ ఇచ్చుకోవాలి, ఫాంట్ స్టైల్. స్టార్టింగ్ లో చెప్పాను కదా తెలుగు ఫాంట్స్ ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి. 3 సర్కిల్స్ పక్కకి ఏ అని ఉంది చూసారా, ఏ అని క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అక్కడ ఏబీ ఫాంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మిడిల్లో మై ఫాంట్స్ అని ఉంటాయి అనమాట. సో దాన్ని క్లిక్ చేస్తే మనం డౌన్లోడ్ చేసుకున్న తెలుగు ఫాంట్స్ అన్నీ కూడా ఇక్కడికి యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి కావాల్సిన ఫాంట్ అయితే తీసుకోవాలి. నేనైతే ఫస్ట్ సెంటెన్స్కి దూర్జటి ఫాంట్ అనేది యాడ్ చేశాను. నెక్స్ట్ ఎలా పోయింది అనే సెంటెన్స్ ఉంది కదా, సో దానికి కూడా నేను దూర్జటి ఫాంటే యాడ్ చేస్తున్నాను. సేమ్ మళ్ళీ ఏపీ ఫాంట్లోకి వెళ్ళి మళ్ళీ మై ఫాంట్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఫాంట్ స్టైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసిన తప్పు అనే సెంటెన్స్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ ఏబీ ఫాంట్లోకి వెళ్ళి మళ్ళీ మై ఫాంట్లోకి వెళ్ళి నేనైతే దీనికి వేరే స్టైల్ ఇచ్చాను. అదేనండి శ్రీకృష్ణ దేవరాయ ఫాంట్ స్టైల్ అయితే దీనికి యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు లాస్ట్ మీరు చేయకండి అని లాస్ట్ ఉంది కదా, సో ఆ సెంటెన్స్కి కూడా ఏబీ ఫాంట్లోకి వెళ్ళి శ్రీకృష్ణ దేవరాయ తెలుగు ఫాంట్ అనేది యాడ్ చేశాను. ఇక్కడ నేను చెప్పేవి పెట్టాలని కాదు, మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇది చేస్తున్నా అని చెప్తున్నాను అంతే. సో దీన్ని కూడా పొజిషన్ లో పెట్టేశాక ఇప్పుడు మనము కలర్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ నేను పెట్టిన సెంటెన్స్ కి అయితే ఎల్లో కలర్ ఇచ్చేసాను అనమాట. సో మనం కలర్స్ లోకి వెళ్ళి ఎల్లో కలర్ అయితే ఇచ్చేసాను. నేను చేసే ప్రతి thumbnail కి ఎల్లో కలర్ 99% ఇచ్చేస్తా, ఎందుకంటే ఎల్లో కలర్ thumbnail ని చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది అనమాట. సెకండ్ సెంటెన్స్ కి రెడ్ కలర్ అయితే ఇచ్చేసాను. ఇక థర్డ్ సెంటెన్స్ కి కూడా ఎల్లో ఇచ్చేసి ఇంకా లాస్ట్ దానికి కూడా రెడ్ ఇచ్చేసా. అంటే ఎల్లో అండ్ రెడ్ చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది, అందుకోసమే ఆల్మోస్ట్ నేను ఎక్కువగా ఈ 2 కలర్నే చూస్ చేసుకుంటాను అనమాట. అది మీ ఇష్టం, మీకు నచ్చింది పెట్టుకోవచ్చు, బట్ నేను చెప్తున్నా అంతే. అన్నిటికీ కలర్ ఇవ్వడం అయితే అయిపోయిన తర్వాత సో మన ఫస్ట్ కలర్ ఇచ్చిన ఉంది కదా నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి, ఆ సెంటెన్స్కి నేనైతే ఇక్కడ షాడో ఇస్తున్నాను. స్ట్రోక్ ఇన్నర్ షాడోకి మధ్యలో షాడో అనే ఆప్షన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి అనేబుల్ చేయాలి. అండ్ ఇంకొంచెం కిందికి వస్తే మళ్ళీ ఇంకోటి అనేబుల్ అని చేస్తే ఇంకా బ్రైట్గా కనిపిస్తుంది అన్నట్టు. రెడ్ నా క్లిక్ చేసుకొని సెకండ్ దానికి వచ్చేస్తే అది రెడ్ కలర్తో ఉంది కదా, సో దానికి కూడా మనం బ్లాక్ కలర్ షాడో అనేది ఇచ్చేసేయాలి. సో అది ఇచ్చేసిన తర్వాత స్ట్రోక్ అని ఉంటుంది అనమాట, ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి. స్ట్రోక్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం
వైట్ కలర్ స్ట్రోక్ అనేది ఇవ్వాలి. రెడ్కి వైట్ కలర్ స్ట్రోక్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అలా అయితే మంచిగా కనిపిస్తుంది. సో మళ్ళీ ఇంకో థర్డ్ సెంటెన్స్ ఉంది కదా, సో దానికి షాడో అనేది ఇవ్వాలి. సో గుర్తుపెట్టుకోండి, షాడో ఇస్తేనే ఇంకాస్త బ్రైట్గా కనపడుతుంది అనమాట సెంటెన్స్. సో మళ్ళీ ఇంకా దీనికి స్ట్రోక్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా బ్లాక్ కనిపిస్తుంది, అందుకోసం జస్ట్ షాడో ఇవ్వాలి. మిగిలిన లాస్ట్ సెంటెన్స్కి వచ్చేసి దీనికి కూడా బ్లాక్ కలర్ షాడో ఇచ్చి స్ట్రోక్ ఏమో వైట్ కలర్తో ఇవ్వాలి. అలా అయితే వైట్ అండ్ బ్లాక్ రెడ్తో ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట థంబ్నెయిల్. సో ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, మనకి నచ్చిన కలర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీకు నార్మల్గా చూపిస్తున్నాను ఏ కలర్తో ఏ విధంగా కనిపెడుతుంది అని చెప్పేసి. సో రెడ్ కలర్కి వైట్ కలర్ స్ట్రోక్ అయితేనే బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. సో ఇదనమాట థంబ్నెయిల్. బట్ ఈ థంబ్నెయిల్కి మనం ఇంకా యూట్యూబ్ లోగో, ఇంకా సాడ్ లోగో, ఆరో మార్క్ అనేది ఇక్కడ ఉండవు. స్టిక్కర్స్ అన్ని కూడా మనం పిక్సార్ట్లో యాడ్ చేద్దాము. సో ఇప్పుడైతే మనం దీన్ని సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకొని బ్యాక్ వచ్చేసి మనం ఇప్పుడు పిక్సార్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఈ స్టిక్కర్స్ ఇవన్నీ యాడ్ చేసుకోవడానికి డబ్బులు గిట్లా ఏం అవసరం లేదు, జస్ట్ నెట్ ఉంటే సరిపోద్ది. పిక్సార్ట్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇట్లా వస్తుంది అనమాట. స్టార్టింగ్ లో ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మన గ్యాలరీ ఓపెన్ అవుద్ది. ఇందాక మనం సేవ్ చేసుకున్న పిక్ ని మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. సో కింది సైడ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి, అందులో మనము స్టిక్కర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. పైన భూతద్దం లాగా ఉంది చూసారా, దాన్ని క్లిక్ చేస్తే సెర్చ్ వస్తుంది అనమాట. సెర్చ్ బార్ లో మనకి ఏం కావాలో దాన్ని ఇక్కడ టైప్ చేయొచ్చు. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పోయిందని చెప్పేసి థంబ్నెయిల్ చేస్తున్నా కదా, అందుకోసమే ఇక్కడ యూట్యూబ్ లోగో అని సెర్చ్ చేస్తున్నా. చూడండి చాలా వచ్చాయి సెర్చ్ చేయగానే. సో నాకు కావాల్సిన ఒక లోగో తీసుకొని ఇక్కడైతే నేను పెట్టేసా. ఈ యూట్యూబ్ లోగో స్టిక్కర్ ని ఒక దగ్గర నేను సెట్ చేసిన తర్వాత మళ్ళీ స్టిక్కర్ లోకి వెళ్ళి ఇంకో స్టిక్కర్ కావాలనుకుంటున్నాను, లైక్ ఆరో మార్క్ అనమాట. సో అందుకోసమే స్టిక్కర్ లోకి వెళ్ళి నేను ఇక్కడ ఆరో అని చెప్పేసి టైప్ చేస్తున్నాను, ARROW. వెంటనే మనకి కావాల్సిన చాలా ఆరో మార్క్స్ వస్తూ ఉంటాయి. ఇందులో మనకి నచ్చిన ఆరో మార్క్ చూస్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఒక ఆరో మార్క్ తీసుకున్నాను. జస్ట్ దాన్ని ఇలా టచ్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా వెంటనే స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒంకర్ టింకర్గా ఉంది కదా, అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. లైక్ ఏ విధంగా ఏ పొజిషన్ ఎటు సైడ్ ఉండాలి అని చెప్పేసి మనము ఇలా జస్ట్ ఫింగర్తో అలా ఇలా అంటే మనం వెంటనే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ బార్డర్ ఇస్తున్నాను, దానికి వైట్ కలర్ బార్డర్ అయితే ఆరో మార్క్ ఇంకా మంచిగా కనబడుతుంది. సో మళ్ళీ స్టిక్కర్లోకి వెళ్ళి నేను ఒక ఎమోజీ తీసుకుంటున్నాను అనమాట, సాడ్ ఎమోజీ. సో అందుకోసం ఇక్కడ క్రయింగ్ ఎమోజీ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో టైప్ చేయగానే ఇక్కడ చాలా రకాల ఎమోజీస్ అయితే వచ్చాయన్నమాట. సో అందులో నుండి నేను ఒకటి చూస్ చేసుకున్నాను. సో చూడండి, జస్ట్ మనం అలా టైప్ చేస్తే చాలు, దాని రిలేటెడ్గా అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఒకటి చూస్ చేసుకొని దీన్ని కూడా పొజిషన్లో పెట్టేశాను అనమాట, లైక్ ఇక్కడైతే పెట్టేశాను. సో దట్స్ ఇట్, ఇదే అనమాట థంబ్నెయిల్. ఇంకా మనం దీన్ని సేవ్ చేసేసుకోవడమే. పైన మిడిల్లో ఆరో మార్క్ కిందికి ఉంది చూసారా, దాన్ని టచ్ చేస్తే వెంటనే సేవ్ అయిపోద్ది. ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్ళి చూద్దాం మనం ఎడిట్ చేసిన థంబ్నెయిల్. సో ఇదే అనమాట థంబ్నెయిల్ వచ్చేసి, చాలా బాగుంది కదా, సింపుల్ అండి. ఒక్కసారి మీరు చూసారంటే మీరు ఎన్నో థంబ్నెయిల్ చేసుకుంటారు ఈ విధంగానే. చాలా మంది థంబ్నెయిల్ అనగానే భయపడుతూ ఉంటారు, వామ్మో నాకు చేయడం రాదు అని అనుకుంటున్నారు. ఒక్కసారి చూస్తే చాలు, ఇట్టే చేసేసుకుంటారు మీ థంబ్నెయిల్ మీరే. సో ఇదే ఈ వీడియో, మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అని అనుకుంటున్నారో తప్పకుండా షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి అయితే వస్తుంది అనమాట. నేనైతే థంబ్నెయిల్స్ ఇదే విధంగా చేస్తాను. యూట్యూబ్ బిగినర్స్కి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్, లవ్ యూ ఆల్.